హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను. జనరల్గా మనకి ఏ జాబ్కి అప్లై చేయాలన్నా ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతూ ఉంటారనమాట. సో దీనివల్ల జాబ్స్ కొట్టడం చాలా కష్టమైపోతుంది. అయితే ఈ వీడియోలో మీకు ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే వీళ్ళు ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ఇచ్చి ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అనేది ఇస్తారనమాట. సో అది కూడా ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అవడం వల్ల చాలా బాగుంటాయి ఈ జాబ్స్. అంతేకాకుండా ఇవి పర్మనెంట్ జాబ్స్ అవడం వల్ల ట్రై చేయడంలో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. మీరు ఫీజు కూడా లేదు కాబట్టి మీరు వెంటనే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు డైరెక్ట్గా జాబ్ అప్లై చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లోని అప్లై లింక్ ఇచ్చాను, డైరెక్ట్గా అప్లై చేసుకోండి. లేదంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, అందులో వెంటనే జాయిన్ అయిపోతాయి. మీకు ఇటువంటి నోటిఫికేషన్స్ ఎన్నో చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతాం రండి. ఫ్రెండ్స్, మనకి ఎడ్సిల్ ఈడీసీఏఎల్ నుండి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది అనమాట. సో ఇక్కడ మీరు చూసారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించింది అనమాట. సో ఎడ్యుకేషన్ విభాగంలోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనకి ఈ జాబ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారంటే మనకి ఈ ఎడ్సిల్ ఇండియా లిమిటెడ్ మినీరత్న కేటగిరీకి సంబంధించింది అనమాట. ఈ జాబ్లో మనకి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో చూద్దాం టోటల్గా మనకి ఏంటంటే ఇది మెయిన్గా జనరల్ డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట. సో డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వర్క్ అనేది ఈ జాబ్లో ఉంటుంది. సో ఇందులో మనకి 3 రకాల కేటగిరీ జాబ్స్ అనేవి మనకి ఇచ్చారు. సో ఇక్కడ మనకి చూసారంటే ముందుగా మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండే జాబ్స్ గురించి అయితే చూద్దాం. సో అవేంటంటే ఇక్కడ చూడండి, ఆఫీసర్ ట్రైనీ. సో ఇది అనమాట మనకి ఆఫీసర్ ట్రైనీ S7 గ్రేడ్ అనమాట. సో ఇక్కడ చూసారంటే మనకి నో మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్, అంటే మీకు ప్రీవియస్గా ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఏజ్ కూడా నాట్ అబౌట్ 28 ఇయర్స్, అంటే మనకి 18 to 28 ఇయర్స్ మధ్య ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఎనీ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, అంటే టెక్నాలజీ కేటగిరీ కానీ, మేనేజ్మెంట్ కానీ, ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, లా, కంప్యూటర్ సైన్స్, ఇలా చాలా రకాల కేటగిరీస్లో మనకి ఉండేవారందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే పే స్కేల్ మనకి మినిమం స్టార్టింగ్ 37,000 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది, మ్యాక్సిమం 131,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. మనకి టోటల్గా 10 పోస్ట్స్కి వేకెన్సీ అనౌన్స్ చేశారు. సో ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 4, ఇంకా ఎస్సీ ఎస్టీకి 3 పోస్టులు అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఎక్స్పీరియన్స్తో కూడిన జాబ్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే జనరల్ మేనేజర్ డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టంలోని దీనికి 16 సంవత్సరాల క్వాలిఫికేషన్ అనేది, వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో దీనికి కూడా మనకి 80,000 నుండి 2,20,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. ఇది ఒక పోస్ట్ మాత్రమే ఉంది, జనరల్ మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్ అనమాట. సో దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది కామన్గా ఉంది, సింగిల్ పోస్ట్ అనేది మనకి అనౌన్స్ చేశారు. సో ఈ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి జాబ్కి ఇంకా ఏమేమి కావాలి అనేది మనం ఇప్పుడు చూద్దామండి. సో మనకి ఏంటంటే ఇందాక చెప్పినట్టు జనరల్ మేనేజర్ డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అయితే మనకి 5 ఇయర్స్ అనేది జాబ్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మనకి 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తారు. అదే మనకి ట్రైనీ ప్రోగ్రామ్కి వచ్చినట్లయితే అంటే ఆఫీసర్ ట్రైనీ. సో ఆఫీసర్ ట్రైనీ అని చెప్పాం కదా, వితౌట్ క్వాలిఫికేషన్, వితౌట్ ఎక్స్పీరియన్స్. సో 1 ఇయర్ అనేది మనకి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత 1 ఇయర్ ప్రొవిషన్ పీరియడ్ ఉంటుందన్నమాట. సో ఇవి మనకి రెగ్యులర్ పోస్ట్స్ అని వాళ్ళు చెప్తున్నారు, అంటే మనకి పర్మనెంట్ జాబ్స్ అనమాట. అది కూడా గ్రూప్ బి కేటగిరీకి చెందిన జాబ్స్. సో మనకి ఇప్పుడు ఇక్కడ జనరల్ కండిషన్స్కి వచ్చేసరికి ఇందాక చెప్పినట్టు ఏంటంటే మనకి ఏజ్ అనేది రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఆ తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ త్రూనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లోని అప్లై లింక్ అనేది నేను ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు అప్లై లింక్లోని క్లిక్ చేసి మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు మీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ తోటి. సో ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే మనకి ఏజ్ సర్టిఫికేట్, అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఇంకేమైనా ఉంటే, ఒకవేళ అవసరం లేదు
ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ అన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుండి అప్లై చేసుకున్నట్టయితే మీరు ఆ ఆఫీస్ నుండి ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మనకి సెలక్షన్ అనేది ఏంటంటే షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ మీకు స్క్రీనింగ్ చేసి టోటల్గా మీ డీటెయిల్స్ బట్టి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో వాళ్ళకి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో మనకి రిటర్న్ టెస్ట్కి వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ చూశారు కదా, రిటర్న్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి సెలక్షన్ అనేది జరుగుతుంది. సో మీరు అప్లై చేసుకున్నప్పుడు ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి, లేకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళి ఒక ఈమెయిల్ అనేది క్రియేట్ చేసుకొని మీరు అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో తర్వాత ఏంటంటే మనకి ఏదైనా కాల్ లెటర్ కానీ ఏమైనా ఇంటిమేషన్స్ కానీ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ లిస్ట్ కానీ కావాలంటే వాళ్ళ ఈమెయిల్ ఐడి ద్వారా మనకి కమ్యూనికేట్ చేస్తారనమాట. సో అందుకు మీరు ఈమెయిల్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఈ ఎడ్సిల్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 27/2025 నుండి ఓపెన్లో ఉన్నాయి. సో మనకి ఆగస్టు 18 వరకు ఓపెన్లో ఉంటాయన్నమాట. సో ఇంకా టైం ఉంది, వెంటనే అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ చెప్తున్నాను చూడండి, ఇవి మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్, అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మీకు అన్ని అలవెన్స్ అనేవి ఉంటాయన్నమాట. హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఇలా చాలా రకాల అలవెన్సెస్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి కానీ మిస్ అయినట్లయితే చాలా బాధపడతారు మీరే తర్వాత. ఎందుకంటే మనకి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి మీరు అప్లై చేసి ట్రై చేయడంలో తప్పేమీ లేదు. ఫ్రెండ్స్ చూశారు కదా మనకి జాబ్ నోటిఫికేషన్ గురించి. మీకు ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అంతేకాక కింద టెలిగ్రామ్ ఛానల్ అనేది ఒకటి ఉంది మనది, ఆ ఛానల్లో జాయిన్ అయిపోతే మీకు అన్ని నోటిఫికేషన్స్ చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.